ఈ భూమి మీద ఉన్న నరకం ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా గాజానే. గాజాలో ఉన్న హృదయ విదారక దృశ్యాలు మనం ప్రతిరోజు కూడా చూస్తూ ఉన్నాం. చిన్నపిల్లలు చాలామంది చనిపోతూ ఉన్నారు. వాళ్ళకి తినడానికి కూడా తిండి లేని చాలా దారుణమైన పరిస్థితి. మానవతా సాయాన్ని కూడా ఇజ్రాయెల్ అడ్డుకుంటోంది. అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన చాలా క్లియర్గా మనకి కనిపిస్తోంది. కానీ అంతర్జాతీయ చట్టాలు నెతన్యాహును ఎందుకు ఆపలేకపోతూ ఉన్నాయి అంటే ఏం చెప్తారు? ఎస్ అండి, ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ భద్రతా సమితిలో 2 రోజుల క్రితం పాలస్తీనా రాయబారి ప్రతినిధి ఆ పిల్లల వేదన్ని చదువుతూ తట్టుకోలేక గంటల పాటు ఏడ్చారు. ప్రపంచమంతా నిర్ఘాంతపోయింది. అదేవిధంగా ఐక్యరాజ్య సమితి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ రోమ్ బేస్డ్ సంస్థ కూడా చెప్తుంది ఈ ప్రపంచంలో ఎక్కువ విపత్తులో ఉన్న దేశం ఇప్పుడు గాజా, పాలస్తీనా అని. ఎందుకంటే పాలస్తీనాలో ఉన్న ప్రజలందరూ 100% ఫుడ్ ఆహార భద్రత సమస్యను ఎదుర్కొంటున్నారంట. ఇప్పుడు మిలియన్స్ ఆఫ్ ది పీపుల్ 5 మిలియన్ ప్రజలు ఆపదలో ఉన్నారు ఆకలి బాధతో. ఇది ఒక ఎత్తు అయితే అక్కడ పిల్లలు అనేవాళ్ళు ఒక టార్గెట్ అవుతున్నారు. ఎందుకు? ముఖ్యంగా ఇజ్రాయెల్ పిల్లల్ని టార్గెట్ చేస్తుంది అనేది ఇక్కడ అవగతం అవుతుంది. ఎందుకు? పాలస్తీనా అస్తిత్వాన్ని నాశనం చేయడం. ఇప్పుడు ఎవరైనా ఒక వంశాన్ని, ఒక డైనాసిటీని నాశనం చేయాలంటే వాడు పిల్లల్ని చంపేయాలన్నమాట. అందుకనే మన మహాభారతంలో ఉంటుందన్నమాట. ఈ అశ్వత్థామగాడు ఏం చేస్తాడంటే పరీక్షిత్తు మహారాజు అభిమన్యుడు భార్య ఉత్తరే గర్భంలో ఉన్న గర్భ పిండాన్ని కొడతాడు వాడు. ఎందుకంటే ఇంకా పాండవుల వంశం ఉండకూడదని. ఇలాగే ఇజ్రాయెల్ ఏం చేస్తుందంటే ఇంకా గాజాలో పాలస్తీనా ప్రజలు ఉండకూడదంటే వాళ్ళ పిల్లల్ని చంపేసేయడమే. ఒక రకంగా చెప్పాలంటే అదే జరుగుతుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ అటాక్ ఏం చేస్తుందంటే F-35 ఫైటర్సు, F-22 రాప్టర్సు, ఈ 5th జనరేషన్ లేజర్ వెపన్స్ని, భయంకరమైన వెపన్స్ని అటు పాలస్తీనాలో 60% బిల్డింగులు పడిపోయినాయి. పిల్లల్లో ఎక్కువ మంది మరణాలు పిల్లలు, స్త్రీలు. అంటే భవిష్యత్తును కొడుతున్నారు. స్త్రీ ఉంటేనే కదా గర్భాలు ఉండే, పిల్లలు ఉంటేనే కానీ భవిష్యత్తు ఉండేది. ఇల్లు చనిపోతున్నారు. అక్కడికి ఎయిడ్, ఇంటర్నేషనల్ ఎయిడ్ ఉంటుంది, ఫుడ్ ఎయిడ్, పిల్లలకి పాలు ఇవన్నీ, పాల పదార్థాలు ఇవి, వాటిని కూడా లోపలికి అలవ చేయడం లేదు. పిల్లలు చనిపోతున్నారని పెద్ద రిపోర్ట్ ఇది. యుఎన్ఓఏ డైరెక్ట్ చెప్తుంది, ఐక్యరాజ్య సమితి. మీరు చెప్పేవి కాదు, భయంకరంగా ఉంది. వచ్చే కాలం దుర్భర కాలం ఉండబోతుంది. అదేవిధంగా ఇప్పుడు మానవతా సాయానికి వస్తే ఐక్యరాజ్య సమితి ఇది చూడాలి. ఐక్యరాజ్య సమితి వ్యవస్థ అంటే ప్రపంచ అంతర్జాతీయ వ్యవస్థకి మూలం ఐక్యరాజ్య సమితి. అది కొలాప్స్ అయిపోయింది. అది రక్షించే స్థాయిలో లేదు, ఇజ్రాయెల్ని ఆపే స్థాయిలో లేదు. ఇజ్రాయెలే ఐక్యరాజ్య సమితి బిల్డింగ్ని అటాక్ చేసినా ఆశ్చర్యం లేదు. అంత అగ్రెసివ్గా వెళ్తుంది నెతన్యాహు గవర్నమెంట్. అమెరికా ప్రపంచ పోలీస్ పాత్ర, అది నెక్స్ట్ రక్షించాలి, ఎలాంటి ఆపాలి. కానీ అదే ట్రంప్ గారు పాలస్తీనా పీపుల్ లిబియా సహారా ఎడారి పంపేస్తే అదంతా ఇజ్రాయెల్కి ఇచ్చేస్తానంటున్నాడు. అంటే ఏంటి? ఇజ్రాయెల్కి పూర్తి సపోర్ట్, ఆయుధాలు, ధన సాయం అన్నీ కూడా నెతన్యాహుకి ఇచ్చేది ట్రంపే. అమెరికా అంతర్జాతీయ న్యాయాలను అది పట్టించుకుంటలే. ఇంకా యూరోపియన్ యూనియన్ అదే పడుతుంది. ఇంక ఇండియా లాంటివి ఇవన్నీ పట్టించుకోవడం లేదు. ఎక్కువగా వీళ్ళ సమస్యలు వీళ్ళకే ఉన్నాయి. సో అంతర్జాతీయ చట్టాలు కూడా ఇజ్రాయెల్ని ఆపే పరిస్థితులు లేవు. అంటే ఏంటి? పాలస్తీనా ప్రాబ్లంలో ఉంది. ఇంకోటి, ఈ పాలస్తీనా ముస్లిం నేషన్ కాబట్టి ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ 57 దేశాల కూటమి, సౌదీ అరేబియా, ఇరాన్, ఈ దేశాలన్నీ రక్షించాలి. కానీ ఆ దేశాలు కూడా స్వప్రయోజనాలు చూసుకుంటున్నాయి. ఇజ్రాయెల్ ఇప్పుడు సౌదీ అరేబియా రక్షించాలి. సౌదీ అరేబియా అని ఎంబీఎస్ చాలా శక్తివంతుడు. ఇప్పుడు ట్రంప్ కూడా రియాద్ వెళ్ళాడు, ఆయన కూడా ఆ విషయాన్ని పక్కన పెట్టారు. ఖతార్, ఓకే, ఇలాంటి పెద్ద దేశాలు కూడా పట్టించుకుంటలేదు. ఇస్లామిక్ కంట్రీస్ కూడా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా వెళ్ళే పరిస్థితి అక్కడ లేదు. ఎందుకంటే ఇజ్రాయెల్ చాలా శక్తివంతం అయిపోయింది. ఇజ్రాయెల్ బాంబార్డ్మెంట్ చాలా కష్టంగా ఉంటుంది. ఇరాన్ రక్షిద్దామంటే దానికి సాధ్యం కావడం లేదు. అన్ని దేశాలు ఏకమవడం లేదు. సో ఇంతటి విపత్కర పరిస్థితుల్లో మీరు అన్నట్టు ఇది ఒక నరకం భూమి మీద. ఇట్స్ ఎ హెల్ ఆన్ ది ఎర్త్ అనమాట. ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచంలో నరకం ఎక్కడైనా ఉందంటే స్వయంగా అది పాలస్తీనా. ఎస్పెషల్లీ పిల్లలు, స్త్రీలు మరణిస్తున్నారు. 50 లక్షల 5 మిలియన్ పాపులేషన్ ఇప్పటికే 60,000 మరణాలు సంభవించిన. ఇందులో స్త్రీలు పిల్లలే ఉన్నారు. పిల్లల జీవితాలు అగమ్య గోచరం. అంతర్జాతీయ చట్టం మొత్తం ఫెయిల్ అయిపోయింది. ఇలాంటి వ్యవస్థ అంటే మానవత్వం ఏమైంది భూమి మీద అన్నట్టు పాలస్తీనా చూస్తే తెలుస్తుంది. ఇక్కడ మతాలు రక్షించడం లేదు, కులాలు ఎవరూ రక్షించడం లేదు వాళ్ళని. సో వాళ్ళే రక్షించుకోవడానికి కూడా ఏం లేదు. ఎందుకంటే హమాస్ ముదిరిపోయింది. హమాస్ తీవ్రవాదం వదలదు. అది వదిలేదాకా మేము అటాక్ చేస్తూనే ఉంటామంటే ఇజ్రాయెల్. ఇది కొరకొరాని కోయలాగా ప్రపంచం మీద ఉందండి. సో ఈ మీన్ వైల్లో వీళ్ళు సమిధులు అయిపోయారు పిల్లలు. సో అంతా ఇది హెల్ ఆన్ ది ఎర్త్ ప్రస్తుతం.